బతుకమ్మ వేడుకలకు ట్యాంక్ బండ్ ముస్తాబైంది. సద్దుల బతుకమ్మ కోసం తెలంగాణ సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 500 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అమరజ్యోతి స్తూపం నుంచి ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాట్ వరకు 700 బతుకమ్మలతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీలో డప్పులు, డోలు, కొమ్మకోయ, బోనాలు, కోలాటం, లంబాడి లాంటి ఎంతో మంది కళాకారులతో ప్రదర్శన నిర్వహించనున్నారు. వేలాది మంది మహిళలు ఈ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. ఇక రాత్రికి లేజర్ షో ఏర్పాటు చేశారు. బతుకమ్మ సంబరాలపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. కల్పన, ట్యాంక్ బండ్ దగ్గర బతుకమ్మ సంబరాల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బతుకమ్మ సంబరాలకు అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ రోజు సద్దుల బతుకమ్మ ఏర్పాట్లు ప్రభుత్వం చేయడం జరిగింది. ప్రస్తుతం నేను అమరవీరుల స్తూపం వద్ద ఉన్నాను. అమరవీరుల స్తూపం వద్ద నుంచి కూడా మనకు ర్యాలీగా మొదలై దాదాపు బతుకమ్మకు సంబంధించి కూడా మనకు ఘాట్ వద్ద వరకు కూడా ర్యాలీ కొనసాగే అవకాశం ఉంది. ఈ ర్యాలీకి సంబంధించి కూడా కొమ్మ, కోయ, డప్పు, డోలు, సో ఇట్లా దాదాపు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం ఉంది. దాదాపు 500 మంది పైగా కళాకారులు పాల్గొనే అవకాశం ఉండడంతో కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు ఇప్పటికే ఇక్కడికి దాదాపు కొమ్మ, కోయ, డప్పు, డోలు, దాంతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే తెలంగాణకు సంబంధించిన బోనాలు అన్నీ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇక్కడి నుంచి దాదాపు మరికొద్ది సేపట్లో కూడా ర్యాలీగా ప్రారంభం కాబోతా ఉన్నారు. ఇప్పటికే మంత్రి సీతక్క కావచ్చు, అదేవిధంగా సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెలక్క, దాంతోపాటు మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ల శారద, ఇక మరి కొంతమంది ముఖ్య అతిథులు కూడా వచ్చి బతుకమ్మ ఆడుతున్న సన్నివేశాలు కూడా మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇక పెద్ద ఎత్తున మహిళలంతా కూడా దాదాపు నగర వ్యాప్తంగా ఉన్న మహిళలతో పాటు వివిధ జిల్లా నుంచి వచ్చిన మహిళలంతా కూడా అమరవీరుల స్తూపం వద్దకు చేరుకోవడం జరిగింది. సో ఇక్కడి నుంచి కూడా మరికొద్ది సేపట్లో దాదాపు మనకు ర్యాలీ కూడా ప్రారంభం అయ్యే అవకాశం ఉండడంతో కూడా దాదాపు అన్ని ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున కూడా మనకు ఆకర్షణీయంగా 100 మంది బతుకమ్మలు తీసుకొని కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఒక్కసారి కూడా మనం బతుకమ్మలు కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున అంటే దాదాపు 700 మంది కూడా బతుకమ్మలు పట్టుకొని దాదాపు ఇక్కడి నుంచి ర్యాలీగా ప్రారంభం కాబోతా ఉన్నారు. దానికి సంబంధించి భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక ట్యాంక్ బండ్ పై గ్రాండ్ గా ఫ్లోరల్ పరేడ్, హుస్సేన్ సాగర్ లో తేలియాడే బతుకమ్మలు, సెక్రటరీ పై 3D మ్యాప్, లేజర్ షో కూడా నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఒక్కసారి కూడా మనము అమరవీరుల స్తూపం వద్ద కూడా చూసుకోవచ్చు. దాదాపు రంగురంగు పూలతో కూడా బతుకమ్మలు అందంగా తీర్చిదిద్దారు. ఈ బతుకమ్మలన్నీ కూడా వాళ్ళంతా తీసుకొని స్టార్ట్ అవుతారు ఇక్కడి నుంచి. మరికొద్ది సేపట్లో మంత్రి దాదాపు టూరిజం శాఖకు సంబంధించిన కూడా మంత్రి ఇక్కడికి రాబోతా ఉన్నారు. మంత్రి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి కూడా మనకు ర్యాలీ అనేది కూడా ప్రారంభం కాబోతా ఉంది. ఒక్కసారి కూడా మనం చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున దాదాపు ఇక్కడే మనకు అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. దాంతోపాటు మనకు బతుకమ్మలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కనిపిస్తున్నారనే చెప్పుకోవచ్చు. దాదాపు వీళ్ళంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నారు. ఒకసారి వీరితో కూడా మాట్లాడదాము. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అని చెప్పేసి కూడా చెప్పడమ్మా. మీ పేరు? సువర్ణ. ఎక్కడి నుంచి వచ్చారు? ఐదున్నర. సో ఎట్లా అనిపిస్తా ఉంది ఇంతమంది అంటే చాలా చక్కగా రెడీ అయ్యి చాలా చక్కగా అందంగా బతుకమ్మ రెడీ చేసి పెద్ద ఎత్తున బయలుదేరుతున్నారుగా, ఎట్లా ఉంది ఇక్కడ? చాలా హైలైట్ ఉంది, బాగుంది. ఎప్పుడైనా ఇట్లా పాల్గొన్నారా? ఇదే మొదటిసారి ఇంతమంది రావడం? ఫస్ట్ టైం వచ్చినాం. మీరు చెప్పండమ్మా. మీ పేరు? మీకు ఎలా అనిపిస్తా ఉంది ఇక్కడ? ఈరోజు ఇంతమంది అంటే బతుకమ్మలతో పాటు కళాకారులు, డప్పు, డోలు, కొమ్మ, కోయ ఎంతో మంది కూడా ఉన్నారు. వాళ్ళందరి డప్పు చప్పుట్ల మధ్య ఒక సంస్కృతంగా కూడా మీరు వెళ్తూ ఉంటారు కదా. సో ఎలా ఉంటది? ఫస్ట్ టైం అందరితో ఉండి సెలబ్రేషన్ చేసుకోవడం. అవును. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా మనకి ఇక్కడే కనిపిస్తా ఉన్నారు. దాదాపు 100 మంది మహిళలంతా కూడా బతుకమ్మలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ర్యాలీ స్టార్ట్ అవుతుందా, ఎప్పుడెప్పుడు ఈ బతుకమ్మలన్నీ తీసుకొని మేము వెళ్తామా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. దాంతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ర్యాలీ ఇక్కడి నుంచి మొదలైన తర్వాత ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్న తర్వాత మనకు అక్కడ కూడా గ్రూప్ల వైజ్ గా కూడా బతుకమ్మ ఆడే అవకాశం ఉండడంతో అక్కడ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక ట్యాంక్ బండ్ కూడా ఇప్పటికే సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయడం జరిగింది. ట్యాంక్ బండ్ పై కూడా మనకు వివిధ
వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉండబోతా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదే విధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా ఇప్పటికే ఇటు భాష సాంస్కృతిక శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా రావడం జరిగింది. అదే విధంగా అన్ని శాఖల సమన్వయంకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అధికారులు ఇక్కడికి చేరడం జరిగింది. భాషా సాంస్కృతిక శాఖ, టూరిజం శాఖ, అదే విధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు దాదాపు ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ అంటే 3 శాఖల సమన్వయం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో దాదాపు బతుకమ్మలు కూడా ఆడుతూ ఉన్నారు. ఇక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వెన్నెలక్క కూడా రావడం జరిగింది. ఒకసారి అక్కతో కూడా మాట్లాడదాం. అక్క, పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వందల మందితో బతుకమ్మ ఆడబిడ్డలంతా కూడా వెళ్తూ ఉన్నారు. సో ఎలా ఉండబోతా ఉంది? ఈరోజు 700 బతుకమ్మలు ఈరోజు రెడీ ఉన్నారు. అక్కలు చెల్లెలు అందరూ వచ్చి బతుకమ్మ మన అమరవీరుల దీపం నుంచి మనము బతుకమ్మ ఘాట్ దాకా నడుచుకొని వెళ్ళి అక్కడ ఆడి బతుకమ్మలని ఈజ్ చేస్తాం. అంటే ఇంతమంది సాంస్కృతిక కార్యకర్తలు ఉన్నారు కదా, సో ఎంతమంది ఉన్నారు? దాదాపు ఎలాంటి కళాకారులు పార్టిసిపేట్ చేస్తున్నారు? 700 పైన ఉమెన్ వచ్చారు. వాళ్ళే బతుకమ్మ సొంతగా వాళ్ళ ఇంట్లో నుంచి పేర్చుకొని వచ్చారు. సో చూస్తూ ఉన్నాగా దాదాపు 700 పైగా మహిళలంతా కూడా కలిసి దాదాపు సాంస్కృతిక కార్యక్రమాలు, దాంతోపాటు మహిళలంతా కలిసి కూడా తీసుకొని వెళ్ళబోతా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో చెప్పండి, మీ పేరు? నా పేరు యాట సంధ్య. ఎక్కడి నుంచి వచ్చారు? నేను యాదాద్రి భువనగిరి తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుని. సో ఎట్లా అనిపిస్తుంది? ఒక కళాకారునిగా కూడా మీరు ఇందులో పాల్గొంటూ ఉన్నారు. ఏ విధంగా ఉంది? కంపల్సరీ ఎస్, నేను తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుని, యాదాద్రి భువనగిరి జిల్లా. సో చాలా హ్యాపీగా అనిపిస్తున్నది. ఇంత అంగరంగ వైభవంగా 9 రోజుల బతుకమ్మ అయిపోయినాక కూడా 10 రోజులు కూడా ఇంత గ్రాండ్ గా మా సారథి కళాకారులందరినీ పిలిపించి మా డైరెక్టర్ నరసింహారెడ్డి సార్ గారు, అదేవిధంగా మా చైర్మన్ వెన్నెలక్క గారు ఆధ్వర్యంలో మా కళాకారులంతా దాదాపు 150 మంది మహిళా ఆర్టిస్టులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఆడబిడ్డలకి తెలంగాణ అంటేనే బతుకమ్మ పండుగ, బతుకమ్మ పండుగ అంటేనే తెలంగాణ ఆడబిడ్డల పండుగ, మనం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రఖ్యాతి చెందిన పండుగ కాబట్టి సో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే. అందరికీ హ్యాపీ దసరా, సద్దుల బతుకమ్మ అండ్ అన్ని బతుకమ్మల శుభాకాంక్షలు. చూస్తూ ఉండగా దాదాపు ముఖ్యంగా వివిధ జిల్లాలకు సంబంధించి 33 జిల్లాలు ఏవైతే ఉంటాయో ఆ జిల్లాలకు సంబంధించి కూడా దాదాపు పెద్ద ఎత్తున కళాకారులు కూడా రావడం జరిగింది. వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. వాళ్ళందరికీ సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒక్కొక్క జిల్లా నుంచి కొంతమంది కోలాటం వాళ్ళు వచ్చారు, కొంతమంది బోనాల వాళ్ళు వచ్చారు. ఇలా వివిధ జిల్లాల నుంచి కూడా ఎంతో మంది వచ్చి ఈ పెద్ద ఎత్తున ర్యాలీ జరగబోయే కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. ఇప్పటికే బతుకమ్మ అంటేనే మనకు ఒక రోజుతో అంటే ఎంగిలిపూర బతుకమ్మతో మొదలై దాదాపు 9 రోజుల పాటు కూడా 9 తీరులో మనం బతుకమ్మ పేర్చి కూడా అమ్మవారిని పూజిస్తూ ఉంటాము. ఇక నిన్నటికి సద్దుల బతుకమ్మ ముగిసినప్పటికీ కూడా ఈ రోజు కొంతమంది సద్దుల బతుకమ్మ ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. ఈ రోజు కూడా సద్దుల బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం సద్దుల బతుకమ్మ ఏర్పాట్లు ట్యాంక్ బండ్ పైన చేయడం జరిగింది. అదేవిధంగా లేజర్ షో కూడా అందరినీ ఆకట్టుకొని ఉందనే చెప్పుకోవచ్చు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా కూడా ఎంతో చక్కగా బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. బతుకమ్మకు సంబంధించి కూడా చక్కగా రెడీ అయ్యి వచ్చారు. బతుకమ్మను కూడా అంతే చక్కగా రెడీ చేశారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే బతుకమ్మకు సంబంధించి కూడా ర్యాలీ మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతా ఉంది. ర్యాలీకి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా పెద్ద ఎత్తున మహిళలు దాదాపు 700 మహిళలు కూడా బతుకమ్మలు పట్టుకొని రెడీగా ఉన్నారు. 100 మంది కళాకారులు కూడా సంస్కృతిక నృత్యాలు వాళ్ళ వేషధారాలతో కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మరికొద్ది సేపట్లో ర్యాలీ అమరవీరుల స్తూపం నుంచి కూడా ప్రారంభం కాబోతుందని చెప్పుకోవచ్చు. సూర్య.